పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన శ్యామదాస్ నగర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నరసమ్మతో నామినేషన్ వేయించారు. నరసమ్మ పెద్ద కోడలు సూర రమాదేవి కూడా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే ఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానం నుంచి బరిలో నిలిచారు. అభ్యర్థులిద్దరూ ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నేను ఇక్కడ జీడి నగర్కు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ ఎన్నుకొని నన్ను అమ్మని ఉంచాలి, మీకు ఎవరికి అవకాశం రాలేదు, అమ్మని ఉంచాలని అందరు ఎన్నుకొని సర్పంచ్గా పోటీ చేయాలి, అమ్మ ఉండాలని పెట్టింది సార్. మా ఇంట్లో మాకే పోటీ పెట్టిందని ప్రజలందరూ ఎవరు ఉండాలి, నా కొడుకు ఎవరికి అవకాశం రాలేదు, అమ్మని పెడదామని అందరూ కోరుకున్నారు సార్. కోరుకుంటే నన్ను నిలబెట్టింది సార్. ఇక మా ఇంట్లో మాకే పోటీ చేసి ఇట్లా సపోర్ట్గా చేసి పెట్టింది సార్. నా కొడుకు అండదండగా ఉండి అందరికి రాత్రి పగలనక సారు అందరికి పనులు చేసిండు, చచ్చిన కాడికి బతికిన కాడికి అందరికి ముందు అందరు దాచిండు, గరీబులు అందరికి చూసిండు సారు. అందరికి మేలు చేసిండు కాబట్టి మా మెజార్టీతో గెలిపేయాలి సార్ అని కోరుకుంటున్నా సార్. మా జీడి నగర్ గ్రామ పంచాయతీ నుండి బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కనుక నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 2001 నుండి నా భర్త గారు 2001 నుండి ప్రజల సేవలలో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు. అందుకోసము ఆయన కోరిక మేరకు ఈసారి బీసీ రిజర్వేషన్ వచ్చింది, బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కనుక ప్రజలందరూ కూడా నువ్వు పోటీ చేయాలి, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం, నువ్వు ఖచ్చితంగా ముందుండి మమ్మల్ని నడిపియాలని చెప్పి వారి కోరిక. అందుకోసం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా భర్త కోరిక, ఆయన ఆశయం ఎప్పటికైనా మనం గెలిచి ప్రజలల్లా ఉండాలి, గెలిచినా గెలవకపోయినా ప్రజల మధ్యలోనే ఉంటున్నాం, ఈ ఊరిని పట్టుకొని ఉంటున్నాం కనుక నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలందరూ నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మా ప్రజలందరూ మా అమ్మని మా ఇంటికి పిలిపించుకొని టోటల్ అన్ని కులాలు వచ్చి ఇంకో 3 అభ్యర్థులు పోటీ చేస్తామనంటే వాళ్ళందరూ డ్రాప్ అయి అమ్మని ఇలా సర్పంచ్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి కన్నాల సర్పంచ్గా మా భార్య, జుడినగర్ సర్పంచ్గా నేను చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ సంక్షేమ పథకాలు రావాలంటే సమ్మనే రావాలని చెప్పని అనుకొని మా అమ్మని ఇలా నిర్ణయించడం జరిగింది. ఒక బాధాకరం ఏంటంటే మా కుటుంబంలోనే మా అన్నగారి భార్యని, ఆమెని చిన్న పిల్లలున్నారు, ఆమెకు తెలియకుండా ఆమెని సర్పంచ్గా ఈ ప్రాంతానికి పెట్టాలని చెప్పని మాకు పోటీ పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మా ప్రజలకు పొద్దున్న లేస్తే సమ్మాన్ అందుబాటులో ఉంటాడు, ఎక్కడ ఆపద పడ్డా హైదరాబాద్ లెవెల్లో, కరీంనగర్ లెవెల్ ఎక్కడ ఏ ఆఫీసులో పనున్నా పనిచేస్తారనే నమ్మకంతో మా అమ్మకు అవకాశం ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్మియకుండా తప్పకుండా ఊరి అభివృద్ధి కోసం ఈసారి ఓటేయాలని, అభివృద్ధికే మరొకసారి పట్టం కట్టాలని. సెంటిమెంట్ అనేది వాళ్ళు ఉంటే రేపు పోతుంది. సెంటిమెంట్ ఒక కుటుంబానికి సంబంధించింది, అభివృద్ధి అనేది మన ఊరికి సంబంధించింది కనుక మరొకసారి అవకాశం ఇవ్వండి. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశాన్ని నేను నెరవేరుస్తానని తెలియజేస్తా ఉన్నా.